నమస్తే. కాకినాడ ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ ప్రజల్లోకొచ్చారు. ప్రజల నుంచి నేరుగా ఆర్జీ స్వీకరణ చేశారు. మనం చూసుకున్నాం జనసేన పార్టీకి ఆల్మోస్ట్ 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు బంపర్ మెజారిటీతో గెలిచారు. గెలిచిన తర్వాత మొన్న ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే విపత్కర పరిస్థితి ఏర్పడిందో, సో ఆ కార్యక్రమం అది ఎప్పుడైతే జరిగిందో ఇప్పటి వరకు ఒక్క నాయకుడు కూడా వచ్చి సందర్శించడం అయితే జరగలేదు, చూడలేదు. స్వయాన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాలేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఈయన ప్రజా దర్బార్ లాంటిది నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, అడిగి తెలుసుకుంటున్నారు, వాళ్ళ విన్నతులు అయితే స్వీకరిస్తున్నారు. చూడండి, ఈయనే తంగేల ఉదయ్ శ్రీనివాస్. బహుశా మీ అందరు గుర్తు రాకపోవచ్చు, టీ టైం ఉదయ్ శ్రీనివాస్ అంటారు. టీ టైం ఉంది చూసారా, అయింది. సో మొత్తం వాళ్ళ సమస్యను అడిగి తెలుసుకుని మొత్తం ఆర్జీలు అయితే స్వీకరిస్తున్నారు. అంటే చాలా మందికి అక్కడ ఇల్లులు మునిగిపోయి పంట నష్టం పోయింది, కొన్ని పాడి పశువులు కొట్టుకుపోయి కొన్ని చనిపోయి, ఇలా చాలా అంటే చాలా మంది, ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏదైతే ఈ విపత్కరం జరిగిందో, సో వాళ్ళందరూ వచ్చి ఈయనకి ఆర్జీలు ఇవ్వడం అయితే జరిగింది. ఇదిగోండి దానికి సంబంధించిన వార్త, ఈయన సంతకం కూడా పెట్టారు. నేరుగా ప్రజల్ని అడిగి వాళ్ళ సమస్యను అడిగి తెలుసుకుంటున్నారు. డైరెక్ట్ పెన్షన్స్ కానీ ఇంకా ఇతర కానీ అన్ని. మీకు జనసేన వాళ్ళకి నేను చెప్పేది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, జనసేన పార్టీ వాళ్ళకి ముఖ్యంగా పిఠాపురం, కాకినాడ, తణుకు, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, ఈ 7 సెగ్మెంట్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి. ఎక్కువగా మొన్న వచ్చిన వరదల వల్ల ఇదిగోండి పిఠాపురం, కాకినాడ, తణుకు, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, ఈ 7 డిస్ట్రిక్ట్స్ చాలా అంటే చాలా ఇబ్బందులకు గురై. ఒక్కసారి మీ నేతలందరూ ఒకసారి రంగంలోకి దిగండి. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ వాళ్ళ టీం అందరు దిగి అక్కడ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుని నేరుగా ప్రజల్లోకి మమ్మక్యమయ్యారు. కానీ మీరు రాలేదు. వెంటనే రంగంలోకి దిగండి. నెక్స్ట్ పిఠాపురం కూడా మీ సెగ్మెంట్లోకి వస్తుంది కాబట్టి మీకు వీలుంటే, మీకు ఏమైనా కమ్యూనికేషన్ లాంటిది ఉంటే పవన్ కళ్యాణ్ గారితో వెంటనే ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం రమ్మనండి. వచ్చి కనీసం ముందు ఆయన నియోజకవర్గాన్ని బాగు చేసుకోమనండి. ఇప్పుడు మీరు ఆర్జీలు స్వీకరిస్తున్నారు, దీన్ని ఏం చేస్తారు? ఇప్పుడు తెలంగాణలో అంటే ప్రజావాణి జరుగుతుంది. అక్కడ మంగళవారం, శుక్రవారం ఎక్కడో రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలందరూ అక్కడికి వస్తారు. వాళ్ళ సమస్యలను అక్కడ పెడుతున్నారు. ఏదో మొదట్లో కొన్నాళ్ళు నడిచింది, కానీ సాయంత్రం అది మిస్యూజ్ అవుతున్నాయి. దయచేసి అలా మాత్రం ఇక్కడ మీరు చేయకండి. ఎందుకంటే ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా మొన్నటి వరకు ఇబ్బంది పడ్డాం, ఒక రాక్షసుడి పాలన నుంచి విముక్తి అయ్యాం. నెక్స్ట్ మీరు కూడా ఇప్పుడు స్టిల్ అలాంటివి చేస్తే జనాల్లో ఇప్పటి నుంచి తిరుగుబాటు అయితే మొదలవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఇవ్వండి మొత్తం నేరుగా వాళ్ళ సమస్యలు నేరుగా ఈయనే అడిగి తెలుసుకుంటున్నారు, తంగేల ఉదయ్ శ్రీనివాస్ గారు. సో మొత్తం చూశారు కాబట్టి అసలు ఎంత నష్టం జరిగింది, ఎంత నష్టపోయారు, అక్కడ ఏం జరిగినా పూర్తి నివేదికను తయారు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ఇంకా ఇతర ఏవైతే ఉన్నాయో వెండుదండగా సపోర్ట్గా రాష్ట్రానికి మాత్రం నిలబడాలి కేంద్ర ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో 100కి 101% ఆదుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం.